ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. అస్మద్ గురుభ్యో నమః. భవమంత్ర ఛానల్ సాధనా కుటుంబంలో మనం ఈ రోజున నిరంతరముగా మన దగ్గర ధన ప్రవాహము జరగడానికి, అంటే డబ్బు రావడం కోసం ఒక చిన్నదైన నియమములు లేని, పద్ధతులు లేని ఒక చిన్న సాధన గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ సాధన చేయాలనుకునే వారికి నియమాలు లేవని చెప్పుకున్నాం కాబట్టి, స్నానం చేసి నిత్యము చేసుకునేటువంటి దేవుడి దగ్గర దీపారాధన, పూజాది కార్యక్రమాలు చేసుకుని మీరు బయటికి వెళ్ళేటువంటి సమయంలో ఈ మంత్రాన్ని యొక్క అనుష్ఠానం చేస్తే సరిపోతుంది. అంటే మీరు వెళ్తూ ఉన్నప్పుడు మానసికంగా చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నియమాలు, పద్ధతులు కూడా ఏమీ లేవు. ఈ మంత్రాన్ని నేను ఒక జ్యోతిష్య పండితుడైనటువంటి భాగవతి సుబ్రహ్మణ్య శాస్త్రి అనేటువంటి వారు ఖమ్మం జిల్లాలో ఉంటారు. వారి ద్వారా తెలుసుకున్న కొన్ని సందర్భాల్లో మేమిద్దరం కూడా కలవడం వలన కొన్ని చర్చా విషయాలుగా మాట్లాడుకునేటువంటి సమయంలో వారు ఈ ధన విషయం గురించి కొన్ని విషయాలు వస్తే నేను అడిగాను, అయ్యా, కుబేర సాధనలు చేసేవాళ్ళు ఉన్నారు, లక్ష్మీ సాధనలు చేసేవాళ్ళు, కానీ అవన్నీ కూడా నియమబద్ధంగా చేయవలసిన సాధనలు. మీకు ఏదైనా సులువుగా చేసేటువంటి సాధన ఉంటే నాకు చెప్పండి. మా వారికి, మా ఛానల్లో కుటుంబంలో ఉండే సభ్యులు చాలామందికి ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఆ ధనం రావడం కోసం మార్గం చెప్పమంటే వారు ఈ మంత్రాన్ని చెప్పారు. ఈ మంత్రాన్ని లేదా ఈ నామాన్ని చాలామందికి చెప్పి చాలామంది చేత అనుష్ఠింపచేసి వాళ్ళు చాలామంది ధనవంతులైన వారు ఉన్నారు. ఒక్క రూపాయి కూడా చేతిలో లేనటువంటి వారికి ధన ప్రవాహం, అంటే ధనం నెమ్మదిగా రావడం ప్రారంభమయ్యి వృత్తి, ఉద్యోగ, వ్యాపార మూలకంగా కానీ ఏదో విధంగా వారి చేతికి ధనం చేరుతూ ఉంటుందన్నమాట. అందుకని ఈ మంత్రాన్ని నేను వారి ద్వారా తెలుసుకున్నాను కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జగతీకందాయ నమః అనేటువంటి ఈ నామాన్ని మీరు నిరంతరం కనుక జపం చేస్తూ ఉంటే మీ దగ్గర ధన ప్రవాహం జరిగి ధనముకి ఉన్నటువంటి లోటు కానీ ఇబ్బందులు కానీ తొలగును. శుభం.